పిల్లలకు గుంటూరులోని స్థానిక ఎన్టీఆర్ బస్టాండ్ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. తొలుత ప్రయాణికులతో మాట్లాడారు. ఆర్టీసీ మేనేజ్మెంట్ అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆర్టీసీ కార్గో సర్వీస్ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి పట్టణానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఇందులో ఈరోజు ఈ బస్ స్టేషన్ రివ్యూ చేయడానికి మెయిన్ 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ప్రతి మేజర్ సిటీకి ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మన గుంటూరుకి 100 ఎలక్ట్రిక్ బస్సెస్ శాంక్షన్ అయినాయి. మంగళగిరికి వేరు, ఒక గుంటూరు ప్రాంతానికి 100 ఎలక్ట్రిక్ బస్సెస్. ఇది కంప్లీట్గా ఎయిర్ కండిషన్డ్ 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చేటువంటి సౌకర్యం, మోడర్న్ బస్సెస్. ఇది పీపీపీ మోడ్లో సెంట్రల్ గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క కిలోమీటర్కి దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 25 రూపాయలు ఎక్కడైతే డెఫిసిట్ పడుతుందో అది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. కాకపోతే ఈ 100 బస్సెస్ని రన్ చేయాలంటే మనకి ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100 బస్సెస్కి వాళ్ళు 5 ఎకర్స్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ పెట్టమని చెప్పి అవన్నీ ఉంటే కానీ 100 ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. సరే, ఈ స్కీమ్ వచ్చింది, మనకి ఎట్లా చేయాలని యాక్చువల్గా నిన్న నారాయణ గారితో, ఆర్టీసీ అధికారులతోటి, అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని నిన్న ఆల్రెడీ ఒక రివ్యూ తీసుకున్నాను నేను. ఈరోజు అసలు బస్ స్టాండ్కి వచ్చి ఏ విధంగా చేయాలి, దీన్ని ఎట్లా ఏ ప్రాంతంలో 5 ఎకరాలు మనం అలాట్ చేయాలి అనేది ఒకటి. రెండో రీజన్ ఏంటంటే ఇది 20 ఎకరాలు ఉన్నటువంటి సైటు. ఈ 20 ఎకరాలు గుంటూరుకి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బస్ స్టేషన్లన్నీ అద్భుతంగా ఒక విజన్తో చేశారు. అదే ఇప్పుడు దాదాపు 30-35 సంవత్సరాలు అయిపోయింది అవన్నీ వచ్చి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఎకానమీ వేరు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఇక్కడ బస్ స్టేషను ఓల్డ్ కొత్తది ఒకటైతే 2 పెద్ద గరాజులు ఉన్నాయి. ఈ గరాజులు అంటే రిపేర్ చేసేవి, బస్సులను కడిగేవి. ఇది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉండాల్సిన అవసరం లేదు మనకి. మేమేమనుకుంటున్నామంటే ఈ 5 ఎకరాలు ఎలక్ట్రిక్ బస్సెస్కు పోగా మిగిలిన 15 ఎకరాలను ఏ విధంగా దీన్ని మోడర్నైజ్ చేసి ఈ గరాజుల్ని